నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదేమో నాకు తెలిసి, ఎందుకంటే నేను టీవీలోనే చూశాను కానీ ఎపిసోడ్స్ అన్నీ సీరియల్ లాగా. ఫస్ట్ టైం నా ఎపిసోడ్ నాకు అలా చూసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఎపిసోడ్ రావడానికి మీరు ఎక్కువ రాత్రులు కష్టపడ్డారు ఇటువంటి కంటెంట్ బయటికి తీసుకురావడానికి, అది బయటికి వెళ్ళడానికి చాలా ఈజీ చేసేసారు ఒక సబ్జెక్ట్ని. నిజంగా చాలా గ్రేట్. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది, ఎన్నో రాత్రులు ఉంటాయి, ఎన్నో గంటలు ఉంటాయి, ఎన్నో సెకండ్లు ఉంటాయి. ఆ టైమింగ్ అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసి అంత మంచి సబ్జెక్ట్ ఇవ్వటం రియలీ హ్యాట్స్ అప్ టు యూ సార్. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాంతోపాటు ఆడియన్స్కి కూడా, ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ని, ఇంత మంచి కంటెంట్ని అర్థం చేసుకొని ప్రాక్టికల్గా మీరు కూడా ప్రాక్టీస్ చేసి ప్రాక్టికల్లో పెట్టి దాని రిజల్ట్ చూసి కింద కామెంట్ బాక్స్లో కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ ఇవ్వటం, థ్యాంక్ యూ సో మచ్. అంతే ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కాబట్టి. సో మనం కేక్ కట్ చేద్దాం సార్ దీనికి సంబంధించి. బట్ దాని ముందు మీరు ఏం చెప్తారనేది నాకు కూడా వినాలని. ఓకే, దాని ముందు మంచి ఒక వర్డ్ చెప్దాం. ఇప్పుడు మనం చూడకొద్ది చెప్పుకుందాం. షూర్. నాకు ఒక రకంగా చాలా సంతోషకరంగా ఉంది. ఒక రకంగా చాలా సంతోషకరంగా ఉంది. 300 వీడియోలకు వచ్చాం. అవును. మనం ఎంత చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, పబ్లిక్లో ఎంత మటుకు చొచ్చుకుపోయినాము అనేది పక్కన పెడితే ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది కూడా నాకు ఆ ఫీల్ ఉంటుంది. అవును. ఎందుకంటే కష్టానికి తగ్గ ఫలితం కూడా రావాలి. అవును. మనం ఏం కోరుకుంటున్నాం, అందరు బాగుండాలి, బాగా సంపాదించాలని కోరుకుంటున్నాం. అంతకంటే మనం ఏం ఆశిస్తలేదు. దానికి ఆ రిజల్ట్ విన్నప్పుడు మనకి ఇంకా సంతోషంగా ఉంటుంది. అవును. మ్యాక్సిమం 70% పీపుల్ రీచ్ అయ్యారండి. నాకు వచ్చే కాల్స్ కానీ, మెసేజ్లు కానీ, ఇప్పుడు మన వీడియోల కింద కూడా మన కామెంట్స్ కానీ. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్. అవునండి, అసలు ఎలాంటి నెగిటివ్ కామెంట్ లేదు. అందరు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా సంపాదిస్తున్నారు. ఏం లేకపోయినా వాళ్ళకు ఒక పాజిటివ్ మైండ్ అనేది అలవాటైంది. అది నాకు చాలా సంతోషం. పాజిటివ్ మైండ్ అలవాటైంది. ఇంకా సంతోషకరమైన విషయం, పిల్లలు కూడా చాలామంది పిల్లలు కూడా పాజిటివ్ మాట్లాడుతున్నారు. ఇంట్లో కూడా ఏదైనా నెగిటివ్ మాట్లాడితే అలా కాదు మమ్మీ అని చెప్పి పిల్లలు మాట్లాడుతున్నారు. అది నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ మీ యొక్క జీవితాన్ని పూర్తి పాజిటివ్ మైండ్ చేసేసుకోండి. ఇంకా మనం ఇంకా మనం ఏం మాట్లాడడానికి లేదు ఇక. అది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంతవరకు మాత్రమే చేస్తాం. అవును. వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళు తెలుసుకోవాలి. పిల్లలు చూసిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏమి ఉండదు. మనం మ్యాక్సిమం సబ్జెక్ట్ వీడియోలు ఇచ్చాం. ఇప్పుడు వీడియోలు వినవాళ్ళు చాలామంది క్లాస్కు రావాలని లేదు. ఎందుకంటే చాలా డిస్టెన్స్లో ఉంటారు, దూరంలో ఉంటారు, పరిస్థితులు సహకరించకపోవచ్చు. కొందరికి ఫీజుకు కనీసం తక్కువ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉండవచ్చు. కానీ వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం మ్యాక్సిమం సబ్జెక్ట్ వీడియోల ద్వారా ఇచ్చాం. క్లాస్ అనేది క్లాస్, ఎందుకంటే దాని వాల్యూ దానికి ఉంటుంది, దాని సబ్జెక్టు దానికి ఉంటుంది. కానీ అక్కడికి రావడానికి మన వీడియోలు వాళ్ళకి మాత్రం ఉపయోగపడతాయి. అది నేను ఖచ్చితంగా చెప్తాను. క్లాస్ వరకు రావడానికి మాత్రం మన వీడియోలో ఉపయోగపడుతుంది. ఈ వీడియోల ద్వారా ఎంతో కొంత వాళ్ళు సాధించేసి సంపాదించేసుకొని ఒక హ్యాపీనెస్లో బతుకుతూ వాళ్ళు క్లాస్కి రావడానికి ఆలోచన కలిగి ఉండడం పర్లేదు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా ఇదేంటి అదేంటి అని క్వశ్చన్లు చేయకుండా వీలైతే ఒక వీడియోలో ఒక 4-5 సార్లు చూడండి. ఇక్కడ అది చూడడం మాత్రం మీకు ఏం నష్టం లేదు. దాంతో ఎన్నిసార్లు చూస్తాను ఒక కొత్త విషయం అనేది మీకు అవగాహన వస్తుంది. అవును. నేను కొన్ని పుస్తకాలు, చాలా పుస్తకాలు ఉన్నాయి. నేను ఒక్కో పుస్తకాన్ని 10 సార్లు చదువుతాను. ఎందుకు 10 సార్లు చదవాలి అంటే చదివినప్పుడల్లా కొత్త విషయం మనకు అవగాహనకు వస్తుంది, ఒక విషయం కొత్త స్ఫురణకు వస్తుంది. అలా నా వీడియోలే కాదు, డబ్బుకు సంబంధించినవి ఇలాంటి సృజనాత్మకతో కూడినటువంటి వీడియోలు ఏవైనా సరే, నేను చేసిన అయినా కాదు, ఎవరు చేసినా సరే వాళ్ళు లోక కళ్యాణం కోసమే చేస్తున్నారు. అలాంటి వీడియోలు ఏమైనా ఉంటే 10 సార్లు చూడండి, మీరు పోయేదేం లేదు. 10 సార్లు చూసినప్పుడు 10 సార్లు కొత్త సబ్జెక్ట్ దొరుకుతుంది. అవును. కాబట్టి కొత్త విషయాలు దొరుకుతాయి. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు ఇట్లాంటి విషయాలు కానీ, డబ్బుకు సంబంధించిన ఏ వీడియోలు అయినా సరే, ఇంకా వేరే అన్ని పక్కన పెట్టండి. అదంతా అయిపోయింది. మనం ఎందుకు పక్కన పెట్టాలి అవన్నీ మనం అన్నీ తెలుసుకుని మన వీడియోలో అన్నీ చెప్పుకున్నాం. మన కాన్సెప్టే డబ్బు. మనం ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలి, దానికి డబ్బు తోడు కావాలి. కాబట్టి వాటికి సంబంధించిన వీడియోలు ఎవరు చేసినా మనస్ఫూర్తిగా చూడండి. ఎంత మనం కాదనుకున్నా వాళ్ళ దాంట్లో మనకు ఒక పాయింట్ అనేది దొరుకుతుంది. అవును. కాబట్టి ఎవరిని విస్మరించకండి, ఎవరిని విమర్శించకండి. ఆ వీడియోలో ఏం చెప్పాడు రా అని అనకండి. మీరు గమనించండి, ఒక్క పాయింట్ అనేది దొరుకుతుంది మీకు. ఆయన ఏం చెప్పాడు సంబంధం లేదు మీకు ఏం కావాలో ఎత్తుక్కోండి, దాంట్లో సరిపోతుంది. ఎంత వీలైతే అంత మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్ వైపు మీరు వచ్చేసి హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పటివరకు ఈ యొక్క మన వీడియోలు కానీ అలాంటి క్లాసుకు కానీ
చాలా డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఇప్పుడు సెల్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కానీ, లేడీస్ కానీ, లేడీస్ కూడా పాపం చాలా చాలా రకాల బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే స్టూడెంట్స్ కానీ, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కనుక వచ్చి ఇంకా ఆల్ డిపార్ట్మెంట్స్, గొప్ప గొప్ప వాళ్ళు మేధావులు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కేవలం ఇది ఎలా జరిగిందంటే ఆ యూనివర్స్ ద్వారా కనెక్ట్ అయింది అంతే. నాది ఆ యూనివర్స్ వీళ్ళందరినీ కనెక్ట్ చేయించింది. అంతకంటే కేవలం వాళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు అండి. వాళ్ళందరూ కూడా క్లాస్కి వచ్చిన తర్వాత బాగా సాధించారు. కామెంట్స్ కూడా వాళ్ళు చాలా పెడుతున్నారు. మాకు కూడా పర్సనల్గా కాల్స్ రావడం, మేము ఇలా చేసాము, మేము అనుకున్నాము, ఇలా అనుకున్నాము, ఇలా అయింది, ఈరోజు పర్లేదు, మేము ఇది కొన్నాము, ఇది చేసాము, కారు కొన్నాము, బంగ్లా కొన్నాము, ఫ్లాట్లు కొన్నాము, లేదంటే పాత అప్పులన్నీ కట్టేసాము, కొత్తగా అప్పులేం చేయలేదు, ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాం. ఇలాంటి బాగానే మంచి రెస్పాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీసారి పేరు పేరు నా కృతజ్ఞతలు. ఆల్ డిపార్ట్మెంట్స్ అండి, నిజంగా కూడా వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్లనే ఈరోజు మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ప్రతి దగ్గర కూడా వాళ్ళు కోఆపరేట్ చేయడం వల్ల ముందుకు వెళ్తున్నాం. సబ్జెక్ట్ అలాంటిది, ఆ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది యూనివర్స్ మొత్తం కూడా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సబ్జెక్ట్ ఉంది. మనం ఏదో కొత్త చెప్పడం లేదు, కాకపోతే దీన్ని మనం తెలుగులో తీసుకొచ్చాం. అదొకటి మనం చేసాం, అంతకంటే ఏం లేదు. ఇంగ్లీష్లో ఉంది, అన్ని భాషల్లో ఉంది. దానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటన్నిటికి పోవాలి, చేయాలి, అవన్నీ తెలుసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం చాలా తక్కువ రుసుముతో అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ మనం అందుబాటులో ఈ సబ్జెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. దానికి యూనివర్స్కి నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా తరపున కూడా అందరికీ, ఆడియన్స్ అందరికీ, మీరు చెప్పినటువంటి డిపార్ట్మెంట్స్ వైజ్ కానీ, లేదంటే ప్రొఫెషన్ వైజ్, కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా యంగ్స్టర్స్, ముఖ్యంగా లేడీస్ చాలామంది చిట్టి తంత్రాలు చాలా ఫేమస్. దానికి సంబంధించి యూట్యూబ్లో వేరే వేరే చోట నేనే కొన్ని ఛానల్స్లో చూశాను మీ చిట్టి తంత్రాలు వర్కౌట్ అయ్యాయి. వేరే ఛానల్లో కూడా చాలా ఇచ్చారు, వర్కౌట్ అయ్యి అందులో వాస్తవం ఎంత అనే దాని మీద కూడా వీడియోస్ చేసి పాజిటివ్గా చేయడం కూడా నేను చూశాను. బట్ అది గ్రేట్ అప్రిషియేషన్. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నచ్చింది కాబట్టి మన సబ్జెక్ట్ని తీసుకొని వీడియోలు చేస్తారు. అలాగే చాలా వాట్సాప్ గ్రూప్లలో కూడా నేను చెప్పినవి చాలా కూడా వచ్చాయి. అంటే మంచి మంచి విషయాలు ఎవరైతే ఉంది పంచడానికి, అలా కూడా షేర్ చేశారు చాలామంది. నా చిట్టి తంత్రాలు కానీ, లేకపోతే నేను పెట్టిన ఆర్టికల్స్, మనీ మంత్ర ఆర్టికల్స్, మన బుక్ మనం రిలీజ్ చేస్తాం. దాంట్లో అన్ని ఆర్టికల్స్ సబ్జెక్ట్ దీనికి సంబంధించి కాకుండా క్లాసులు వేరు, వీడియోలు వేరు, బుక్ వేరు. కాబట్టి వాటన్నిటిని కూడా చాలా వాట్సాప్ గ్రూపుల్లో చాలామంది చాలా పంపించి, అలా కూడా మనకు తెలియకుండా చాలా జరిగిపోతుంది. అవును, ఎక్కడెక్కడో స్ప్రెడ్ అయిపోతుంది. గ్రేట్ సార్. యూఎస్ నుంచి కూడా చాలామంది, విదేశాల నుంచి కూడా చేసుకున్నారు. అవునండి. థ్యాంక్ యూ ఆడియన్స్కి అండ్ అనంతకృష్ణ స్వామి గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ.